వచ్చిపోతున్నారు అసెంబ్లీకి అంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలతో మరోసారి వైఎస్ఆర్సీపీ శాసనసభకి హాజరు కావటం లేదు శాసనసభ్యులు, కానీ అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చి సంతకాలు చేసిపోతున్నారంటూ చేసిన వ్యాఖ్యలతో మరోసారి రాజకీయ దుమారం లేచింది. ఇదే మన టాపిక్లోకి వెళ్దాం. అంతకన్నా ముందు వివరాలు ఒకసారి చూద్దాం. సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగర్వంగా సభకు రావాలి. ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని సభలోకి వెళ్ళి మా సమస్య మాట్లాడమని. సభకు రావాలి. ఎవరికీ కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారని దొంగలలాగా వచ్చి. చూశారుగా ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కామెంట్స్. అసెంబ్లీలో లిఖితపూర్వక ప్రశ్నలు వేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు సభకు రాకుండా రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్తున్నారట. ఇలా ఎందుకు చేస్తున్నారన్నదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. నిజానికి అసెంబ్లీ సెషన్కు వచ్చేదే లేదని మాజీ సీఎం జగన్ ఏనాడో డిసైడ్ అయ్యారు. అయినా సరే గవర్నర్ ప్రసంగం రోజున వచ్చి నిరసన తెలిపి వెళ్లారు. అది కూడా 60 రోజులు వరుసగా సభకు రాకపోతే అనర్హత వేటు పడే పరిస్థితి ఉండడంతో ఆ వేటు నుంచి తప్పించుకునేందుకే వచ్చారన్న చర్చ అప్పట్లో జరిగింది. అయితే వైసీపీకి చెందిన 7 ఎమ్మెల్యేలు మాత్రం ప్రశ్నలు వేస్తూ సభకు రాకుండా కేవలం అసెంబ్లీ రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్తున్న విషయాన్ని స్పీకర్ గుర్తుపట్టి సభలోనే ప్రస్తావించడంతో మ్యాటర్ మొత్తం బయటకొచ్చింది. మీరు గౌరవ సభ్యులే, ప్రజలు ఎన్నుకున్నారు, మీరు ఎమ్మెల్యేస్. దొంగల్లాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ. ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన దీంట్లో ఉండి హాజరు పట్టికలో సంతకం చేసి సభకు ఆ మోహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచదని చెప్పి నా తాలూకు అభిప్రాయం. సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా? నాకైతే కనిపించలేదు. ఇది ఎంతవరకు సమంజసం వారే నిర్ణయించుకోవాలి. మనల్ని ఎన్నుకున్న ప్రజలు మనం ఆదర్శంగా నిలవాలి తప్ప ప్రజలకి, మీకు ఓట్లేసిన ప్రజలకి తలవంపులు తెచ్చేలే ప్రవర్తించకూడదని చెప్పి నా అభిప్రాయం. వైసీపీ ఎమ్మెల్యేలు వై బాలనాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, రేఖం మత్స్యలింగం, విరూపాక్షి, దాసరి సుధా, అమర్నాథ్ రెడ్డి, విశ్వేశ్వరరాజు ఇలా సీక్రెట్ గా అసెంబ్లీ రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్తున్నారని స్పీకర్ పేర్లతో సహా ప్రస్తావించారు. సభలో మాత్రం కనిపించడం లేదన్నారు. ఇలా ఎన్నుకున్న ప్రజలు తలదించుకునేలా చేయడమెందుకన్నారు. అయితే సభకు సంతకాలకు దూరంగా ఉండాలన్న జగన్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారా, లేదంటే సంతకాలు చేస్తూ సభను ఏమారుస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది. నిజానికి సభకు జరిగిన రోజుల్లో వరుసగా 60 రోజులు రాకపోతే అనర్హత వేటు పడేలా ప్రొవిజన్ ఉంది. ఆ వేటు భయం నుంచి తప్పించుకునేందుకు సంతకాలు చేసి వెళ్తున్నారా, లేదంటే సభకు వస్తే వచ్చి అలవెన్స్ల కోసం సంతకాలు చేస్తున్నారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. నిజానికి మండలిలో వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు, ప్రశ్నలు అడుగుతున్నారు. అక్కడ అధికార విపక్షాల మధ్య వాద ప్రతివాదాలు నడుస్తున్నాయి. కానీ అసెంబ్లీకే వైసీపీ దూరంగా ఉండడం ఎవరికీ అర్థం కాని విషయం. 11 సీట్లు వచ్చినా తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ పట్టుబట్టడం, అలా కుదరదు అని చెప్పడంతో దూరంగా ఉంటాము అనడం కరెక్ట్ సమాధానం కాదంటున్నారు. సో జగన్ ఎన్ని చెప్పినా వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీ రిజిస్టర్లో సీక్రెట్ గా సంతకాలు చేసి వెళ్లడం హాట్ డిబేట్ కు కారణమవుతోంది. ఇదే అంశంపై మనతో చర్చలో పాల్గొనేందుకు ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు